అసలు డాకర్ అంటే ఏంటి? దాన్ని మనం సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లో ఎందుకు వాడాలి? ఇన్నాళ్ళు మనం డాకర్ అనే టూల్ లేకుండానే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ చేసాం. ఏపీఎస్ కూడా బిల్డ్ చేసాం. వాటిని ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్ట్‌ని లాంచ్ చేసాం. ఇప్పుడు కొత్తగా ఈ డాకర్ అనే సిస్టమ్ అనేది ఎందుకంటే ఒక డెవాప్స్ అనే జాబ్ రోల్స్ ఓపెన్ అయ్యి దాని మీద చాలా హై డిమాండ్ ఉంటుంది. సో తెలుసుకుందాం రండి. డాకర్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ తయారైనప్పుడు దానికంటూ సెపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చి దాని పైన దీన్ని బిల్డ్ చేసి మొత్తాన్ని ప్యాకేజ్ చేస్తుంది. అంటే ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్‌తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కపుల్ అయిపోయి ఉంటుంది. ఇదివరకు మనం చూస్తే గనుక మన ఫ్రెండ్ ల్యాప్‌టాప్‌లో పనిచేసేది మన ల్యాప్‌టాప్‌లోకి రాగానే పనిచేయదు. అంటే ఎన్వైర్న్‌మెంట్ మారంగానే డిపెండెన్సీస్ మారిపోతాయి కదా! సో ఒక్కొక్క ఎన్వైర్న్‌మెంట్‌కి ఒక డిపెండెన్సీ ఉంటాయి. సో ఇలాగ ఎక్కడైతే ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయో ఈ అన్నిటిని ఈక్వల్ చేయడం కోసమే వచ్చింది డాకర్. ఈ డోకా అనేది సింపుల్‌గా చెప్పాలంటే మొత్తం అప్లికేషన్ తీసుకొని ప్యాక్ చేసేసి దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చి మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి రన్ అవుతుందనమాట. ఈ డాకర్‌లో కొంచెం మనం వన్ స్టెప్ డీప్ ఎళ్తే గనుక టెర్మినాలజీస్ ఉంటాయి. ఇమేజెస్, కంటైనర్స్ అని చెప్పి రకరకాల టెర్మినాలజీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెయిన్ చేసేదేంటంటే ఎవ్రీ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆన్ చేసి ఆ ప్రాజెక్ట్‌ని రన్ చేస్తాయి. సో దీనివల్ల మనకి సింపుల్ సెటప్ ఉంటది కదా! ఎప్పుడైనా గాని ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే గనుక డాకర్‌ని పక్కాగా వాడండి.